గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ ఆరేపల్లి పరిధిలోని 707 సర్వే నెంబర్లో గల ముగ్గురు అన్నదమ్ముల భూమిని అన్యాయంగా ఆక్రమించుకుంటున్నాడని అన్న బుద్దె సుదర్శన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సర్వే నెంబరులో గల భూమి మొత్తంలో మా నాన్నగారు సదానందంకు 29 గుంటలు, నాకు 37 గుంటలు, నా ఇంకొక తమ్ముడు సాంబయ్యకు 23 గుంటలుగా భాగాలుగా పంచిన నాకు మాత్రం నా తమ్ముడు అయినటువంటి బుద్దె సదానందం తన పోలీసు ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని నాపై జులుం చలాయిస్తున్నాడని సుదర్శన్ వాపోతున్నాడు. ఇటీవల నేను నా భూమిలో నాగదేవతల విగ్రహాలను ప్రతిష్ఠించుకుంటే అర్ధరాత్రి సదానందం వచ్చి వాటిని ధ్వంసం చేసి విగ్రహాలను ఎత్తుకుపోయాడని తెలిపారు. కనీసం దేవతా మూర్తులు అని చూడకుండా విగ్రహాలను ధ్వంసం చేయడం సదానందం యొక్క జులుం తెలుస్తున్నదని సుదర్శన్ అన్నారు. సంబడిత రెవెన్యూ, పోలీసు శాఖవారు, నగర పాలక అధికారులు వెంటనే స్పందించి బుద్దె సదానందంపై చర్య తీసుకుని నాకు తగు న్యాయం చేయాలని కోరారు. నా పేరు బుద్దె సుదర్శన్ అండి. నా పేరు బుద్దె సుదర్శన్. నేను మా ఫాదర్ మేము ముగ్గురు కొడుకులం, సాంబయ్య, సుదర్శన్, సదానందం. అయితే ఈ సదానందం ఏదైందో ఇది 1999 లోపల ఇది నా భార్య పేరు మీద 418 సర్వే భూమిని దౌర్జన్యంగా ఆక్రమించినాడు. తర్వాత ఏమైందంటే మేము ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉన్నాము. హైదరాబాద్ అక్కడ తిరుగుతుంటే మా తండ్రి గారు బ్రతుకుండగానే ఏది చనిపోయినాడని మా తప్పుడు సమాచారం ఇచ్చి రెవెన్యూలో పట భూమి పట్టాలు చేసుకున్నాడు. ఇకపోతే ఏది తర్వాత ఏమైందంటే వాటిని ఆర్డీఓ గారు క్యాన్సల్ చేశాడు. క్యాన్సల్ చేసినా కూడా వాటిని ఫోర్స్లో పెట్టుకొని నడిపిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ 2014 లోపల మళ్ళీ రివైజ్డ్ పాస్బుక్స్ వచ్చినాయి కదా, దాని లోపల మా ఫాదర్ పేరు రాలేదు ఆయనకు. బుద్ధే సదానందం సన్ ఆఫ్ రాములు అని వచ్చింది పాస్బుక్ నెంబర్. అదే పాస్బుక్ ఆయన కంటిన్యూ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే మా 707 లోపల మేము అందరం పెద్ద మనుషులు కూడా పట్టాలు క్యాన్సల్ అయిన తర్వాత అందరం కలిసి భూమిని పంచుకున్న తర్వాత మనిషి నాకు 19 గుంటలు, సదానందం 19 గుంటలు, మా దగ్గర 20 గుంటలు చెప్పి ఇంకా మిగులు భూమి ఉండే. ఈ మిగులు భూమి ఏదైతే ఉందో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఈ సదానందం ఏం చేసి లేక ఒక రాత్రి కూడా పోయి మొత్తం క్లీన్ చేసేసుకొని మా పిల్లలు బాధించేసేసి డైరెక్ట్ బోర్ వేసుకున్నాడు. ఏదైతే అడిగితే నేను పోలీసు అని కాల్ చెప్పడేస్తా, నా కొడుకున్నాడు, నేనున్నా, ఇది మా భూమి అని దౌర్జన్యం చేసిన తర్వాత ఏంటంటే ఇది అన్యాయం కదా, అక్రమం కదా అని మా అన్న కొడుకు మేము పోయి అడిగితే మా మీదనే రివర్స్ కేసు పెట్టాడు. సరే తర్వాత మొన్న ఏంటంటే మా అల్లుడైతాడు గోశాల అని ఆయన ఏం చేసిండే గవర్నమెంట్తో సర్వే పెట్టించాడు. సర్వే పెడితే వాళ్ళు వచ్చి అడిగాడు, అందరికీ నోటీసులు ఇచ్చిండు. సర్వే పెడితే అందరిని ఎవరి వాళ్ళు చూపించుకున్నాం, అద్దుమందలను చూపించుకుంటే ఆ అద్దుమందల ప్రకారం సదానందంకు 29 గుంటలు, నాకు 37 గుంటలు, సాంబయ్యకి 23 గుంటల భూమి వచ్చింది. గవర్నమెంట్ సర్వే ప్రకారం వచ్చిన తర్వాత బస్ మాదేందో మేము చూసుకున్న తర్వాత నేను నాకు ఆల్రెడీ ఎందుకంటే మా పిల్లలు ఎందుకంటే ఇక్కడ రాదు, అమెరికాలో ఆడి ఉన్నారు కాబట్టి చిన్నగానే ఏంటంటే ఒక గుడి కట్టుకొని ప్లస్ ఒక బిల్డింగ్ కట్టుకొని నేను ఉందామనుకున్నాను. అందుకోసం ఏం చేసినంటే తమిళనాడు నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు తెప్పించుకొని నేను నా భూమినే ప్రతిష్ఠించుకుంటే ఇది అంతకుముందే ఎవరు చెప్తాడు నా భూమిలోకి ఎవరాదా అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నిన్న మార్నింగ్ నా భూములని ప్రతిష్ఠించుకున్న విగ్రహాలను మార్నింగ్ ధ్వంసం చేసేసి ఆ విగ్రహాలని ఎత్తికెళ్ళిపోయాడు. మరి ఇది ఎందుకంటే నా మనోవేదనకు సంబంధించింది. ఎందుకంటే నేను ఒక పక్కా హిందువును. నేను ఎందుకంటే చిన్నప్పటికెళ్ళి విశ్వ హిందూ పరిషత్తు RSSలో కూడా పనిచేసినాను నేను. కాబట్టి నా మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి దీనిపైన అధికారులు పోలీసులు చెప్తే వాళ్ళు ఏమంటారంటే ఇది సివిల్ మ్యాటర్, మాకు సంబంధం లేదు వాళ్ళు అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క శాఖ రెవెన్యూ కానీ, పోలీసు కానీ, ఇంకా వేరే ప్రతి ఒక్క దీనికి సంబంధించిన శాఖాధికారులు ఎవరైతే లేవో అందరికీ స్పందించి సదానందం మీద యాక్షన్ తీసుకొని ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి ఆయన చర్యలు తీసుకొని ఆయన సస్పెండ్ చేస్తారా, విధుల నుంచి తొలగిస్తారా, ఏ పని చేస్తారో చేయించాలని నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. జిల్లా కలెక్టర్